హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక ఫ్రెషర్ సాలరీస్ ఎలా ఉంటాయి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెషర్ సాలరీస్ సిటీ టు సిటీ కొంచెం వేరేలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో సాలరీస్ వేరే ఉండొచ్చు, బెంగళూరులో వేరే ఉండొచ్చు, పూణేలో వేరే ఉండొచ్చు. బెంగళూరులో ఇంకా పూణే వేరే సిటీస్లో ఎందుకు కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువ, ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ ఫ్రెషర్స్కి కూడా శాలరీ కొంచెం ఎక్కువ ఇస్తారు. హైదరాబాద్ లాంటి సిటీలో యూజువల్లీ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్కి 10,000 రూపీస్ నుంచి 25,000 రూపీస్ ఈ మధ్యలో శాలరీస్ ఉంటాయి. చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు 10,000 రూపీస్ 12,000 రూపీస్ అలా కూడా ఆఫర్ చేస్తారు. మరి కొంచెం ఆల్రెడీ స్టాబ్లిష్డ్ కంపెనీ అంటే కొంచెం బాగానే పెద్దగా కంపెనీ, వాళ్ళ టర్న్ ఓవర్ బాగానే ఉంది, పెద్దగా వాళ్ళు బాగానే ప్రాఫిట్స్లో ఉన్నారు, అట్లాంటి కంపెనీస్ 20,000 రూపీస్ నుంచి 25,000 రూపీస్ కూడా ఫ్రెషర్స్ డిజిటల్ మార్కెటర్స్కి ఇస్తారు. దీనిలో ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది. ఒక పర్సన్ సపోజ్ ఎంబీఏ చేసి ఉన్నారు, ఎంబీఏ మార్కెటింగ్ అయినా, ఎంబీఏ ఫైనాన్స్, హెచ్ఆర్ ఏదో ఒకటి ఎంబీఏ కంప్లీట్ చేసి ఉన్నారు అండ్ ఆ పర్సన్ ఫ్రెషర్ కూడా, అంటే కెరియర్లో గ్యాప్ ఏం లేదు. అట్లాంటి క్యాండిడేట్స్ని మంచి పెద్ద పెద్ద కంపెనీస్, అంటే నేను ఐటీ కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళు 20,000 నుంచి 25,000 రూపీస్ కూడా ఇస్తారు. ఎందుకంటే క్యాండిడేట్ ఎంబీఏ చేసి ఉన్నారు కదా, సో అందుకే వాళ్ళ డిమాండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి 20,000 25,000 రూపీస్ కూడా ఇస్తారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొందరు ఆలోచిస్తారు, మేడం నాకు కెరియర్లో గ్యాప్ వచ్చేసింది, నాకు అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం 2-3 ఇయర్స్ లేకపోతే 10 ఇయర్స్ 15 ఇయర్స్ కెరియర్ గ్యాప్ వచ్చేసింది, నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే నాకు శాలరీస్ ఎలా ఉంటాయి? సపోజ్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక కూడా మీకు కొంచెం కెరియర్లో గ్యాప్ వచ్చేసింది అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంది, మీరు మంచిగా టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నారు, లైఫ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు, ఇంటర్న్షిప్ కూడా చేశారు, మంచిగా సబ్జెక్ట్ నేర్చుకున్నారు అంటే మీ శాలరీ 15,000 నుంచి 20,000 మధ్యలో కూడా ఉంటుంది. అది కూడా హైదరాబాద్ లాంటి సిటీలో మంచి పెద్ద పెద్ద కంపెనీస్లో, ఐటీ కంపెనీస్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు కదా, అట్లాంటి కంపెనీస్లో కూడా మీకు 15,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్ మధ్యలో శాలరీ ఇస్తారు. డిజిటల్ మార్కెటింగ్లో స్పెషాలిటీ అదే, అంటే కెరియర్లో గ్యాప్ ఉన్నా కూడా కంపెనీస్ మీకు ఛాన్స్ ఇస్తారు, అది కూడా ఫ్రెషర్ లాగా. అంటే మీకు ఫేక్ ఎక్స్పీరియన్స్ చేయడం అవసరమే లేదు, ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు ఆలోచించద్దు. ఫ్రెషర్ లాగానే జెన్యూన్గా ఒక నార్మల్గా మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. 15,000-20,000 ఈజ్ ఆల్సో గుడ్, అంటే ఫ్రెషర్ లాగా చెప్తున్నా కాబట్టి మీకు ఒకటి స్టార్ట్ కావాలి అంటే స్టార్టింగ్లోనే నాకు ఇంకా ల్యాక్స్ శాలరీ కావాలి, వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. కానీ నేను జస్ట్ సంథింగ్ స్టార్ట్ చేయాలి, ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత నాది నేను కెరియర్ బిల్డ్ చేసుకుంటా అనుకునే వాళ్ళు ఉంటారు కదా, హార్డ్ వర్క్ చేసి ఐ విల్ బిల్డ్ మై కెరియర్ అనుకునే వాళ్ళు ఈ కెరియర్ డెఫినెట్లీ మీరు ఫ్రెషర్ లాగా స్టార్ట్ చేసుకోవచ్చు. మరి అలాగే కొందరు ఉంటారు కదా, నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేదు, నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, లేకపోతే నేను ఇంటర్మీడియట్ చేశాక ఏం చదవలేదు, నాకు కొంచెం కెరియర్లో గ్యాప్ వచ్చేసింది, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ లేదు. అట్లాంటి క్యాండిడేట్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి యూజువల్లీ అంటే మార్కెట్లో కంపెనీస్ మేము ఇప్పటివరకు ఏం చూశాను, కంపెనీస్ ఎలా చూస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇస్తారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ లేని వాళ్ళు కూడా బాగా మాట్లాడుతున్నారు, మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ కూడా నాలెడ్జ్ బాగానే ఉంది అంటే వాళ్ళకి శాలరీ 8,000 రూపీస్ నుంచి 12,000 మధ్యలోనే ఇస్తారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ లేదు అని. సో సపోజ్ ఒక పర్సన్, ఇద్దరు ఉన్నారు, ఒక పర్సన్కి గ్రాడ్యుయేషన్ ఉంది, ఇంకొక పర్సన్కి గ్రాడ్యుయేషన్ లేదు. సేమ్ కంపెనీలో జాబ్లో తీసుకుంటే ఈ గ్రాడ్యుయేషన్ ఉన్న పర్సన్కి 15,000 ఇస్తారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాని వాళ్ళకి 10,000 12,000 రూపీస్ శాలరీ ఇస్తారు. ఓన్లీ రీజన్ మీకు గ్రాడ్యుయేషన్ లేదు లాగా వాళ్ళు శాలరీతోనే కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. సో ఇది వచ్చేసి నేను మీకు డిజిటల్ మార్కెటింగ్లో జాబ్స్ ఎలా ఉంటాయి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఇట్. ఈ వీడియోలోనంటే నేను డిజిటల్ మార్కెటింగ్ శాలరీస్ ఎలా ఉంటాయి అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక ఫ్రెషర్ లాగా మీరు హైదరాబాద్ లాంటి సిటీలో మీరు కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు అంటే మీ శాలరీ 10,000 రూపీస్ నుంచి 25,000 మధ్యలో కావచ్చు, డిపెండింగ్ ఆన్ మీరు ఎంబీఏ చేశారా, మీకు కెరియర్లో గ్యాప్ ఉందా, లేకపోతే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా లేదా, ఇవి అన్నీ ఉంటుంది. ప్లస్ ఇది అంటే నేను హైదరాబాద్ మార్కెట్ గురించి చెప్పాను. మరి వాట్ అబౌట్ బెంగళూరులో అంటే నేను హైదరాబాద్లో ఎలా 10,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా, బెంగళూరు లాంటి సిటీలో మీరు 18,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. అక్కడ ఫ్రెషర్స్కి 22,000 25,000 రూపీస్ ఇవ్వడం ఈజ్ ఎ వెరీ కామన్ థింగ్ అని విన్నాను.
సో ఎస్, బెంగళూరులో ఉన్న వాళ్ళు 20,000, 22,000, 25,000 పర్ మంత్ శాలరీ నుంచి వాళ్ళ కెరియర్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీకు నేను డిజిటల్ మార్కెటింగ్ శాలరీస్ ఎలా ఉంటాయి అది ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎస్, మీ థాట్ కూడా మీరు డెఫినెట్లీ నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇట్లాంటి ఇంకా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ మంచి మంచి ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్ రిలేటెడ్ ఫ్రీ ట్యూటోరియల్స్ కూడా అండ్ ఫ్రీ వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ డిజిటల్ మార్కెటింగ్కి స్పెసిఫిక్గా ఇవన్నీ మీ అందరి కోసం నేను క్రియేట్ చేస్తూనే ఉంటాను. నా ఎఫర్ట్స్ మీకు నచ్చింది అంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Career 9 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.